కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల ఆదరణను చూసి కేటీఆర్, హరీష్ ఉలిక్కిపడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. స్క్రాప్ కింద కారును ప్రజలే అమ్మేశారని మంత్రి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలను వెలికితీయడంతో పాటు సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని కోమటిరెడ్డి చెప్పారు. ఇది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం నిరూపించుకునే ఇది ఉదాహరణ. అందుకనే నెల రోజులకే ఉలికిపడద్దు కేటీఆర్, హరీష్ రావు. మీ కారు మొత్తం కూడా స్క్రాప్లో అమ్మేసినాం, అప్పుడే ప్రజలే అమ్ముకున్నారు. మీరు దోచుకున్నదంతా కూడా ఒక్కొక్కటి యాదాద్రి ప్లాంట్ మనని నేను డిమాండ్ చేసి అసెంబ్లీలో సాక్ష్యాధారాలు పెడితే మా ముఖ్యమంత్రి గారు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేసిండ్రు. అందులో ఒకరిద్దరు ఉన్న గెలిచిన ఒక ఎమ్మెల్యేకి కాస్త నల్గొండ జిల్లాలో గెలిచిన ఒక ఎమ్మెల్యే జైలుకి పోతాడు. ఆయన పేరు చెప్తే నా వాల్యూ తగ్గుతుంది. ఆయననే పవర్ మినిస్టర్ కాబట్టి ఆయన జైలుకు పోయేది ఖాయం. ఇంకా చాలా స్కామ్లు అన్నీ బయటపడుతుంది. ఇవన్నీ ఒకవైపు సంక్షేమం, డెవలప్మెంటు. ఇప్పుడే మీరు చూసింది ఇక్కడ 15,000 ఇచ్చే శాలరీ ఒక అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్ ఇప్పుడే ఇక్కడ చెప్పిన డాక్టర్ సూపరింటెండెంట్ గారికి 15,000 ఇస్తే 1,000 రూపాయలు ఖర్చులకు జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది అర్థం ఉంది. 11,000 ఇస్తుండంట ఆయన 12 నెలలకెళ్ళి. ఆ 3,000 వచ్చి 14,000 1వ తారీఖు ఇవ్వమన్నా, లేకపోతే అవుట్సోర్సింగ్ పీకేస్తున్నాం. అవుట్సోర్సింగ్ ఇచ్చేదే తక్కువ. అలా ఈరోజు మెడికల్ కాలేజీలో కూడా ఉన్నది అవుట్సోర్సింగ్. ఉస్మానియా దాంట్లో ఉన్నది. అందులో కూడా మైనార్టీసు, దళితులకు, బలహీన వర్గాలకి